నమస్తే అన్న. నమస్తే అన్న. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మరి 3 ప్రధానమైనటువంటి పార్టీలు అయితే పోటీ చేస్తున్నాయి కదా. మరి అటు బీఆర్ఎస్ చూసుకున్నా, ఇటు కాంగ్రెస్ చూసుకున్నా మంచి ఊపు మీద వాళ్ళ ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. మరి బీజేపీ గురించి మాట్లాడుకుంటే, బీజేపీ గురించి చూసుకుంటే ఏమంటారు మరి? అన్న, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ షోటాప్ పార్టీలు అన్న. కేవలం 200 మంది 300 మంది జనాలు వేసుకొని ఏదో పబ్లిక్లో తిరిగే పార్టీలు ఇవన్నీ ఒక వేవ్ మీద గెలిచే పార్టీలు ఇవి. కానీ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బూత్ వారీగా బూత్ వ్యవస్థ ఉన్నటువంటి, భారతదేశంలో బూత్ వ్యవస్థ ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎడ్యుకేటర్స్ కానీ, యూత్ కానీ ఎక్కువ ఉన్నారు. వీళ్ళంతా కూడా మేము ఇంటర్నల్గా వెళ్ళి డోర్ టు డోర్ అడిగినప్పుడు, ప్రచారం చేసినప్పుడు వీళ్ళందరూ ఒకటే అంటారు, అన్న ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చినాం, ఇక్కడ టీఆర్ఎస్కి ఇచ్చినాం, ఈ ఒక్కసారి మేము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఒక్కసారి మేము కమలంపోకు ఓటేసి ఇక్కడ దీపక్ రెడ్డి గారిని మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలు అంటున్నారు. ఇంకొకటి, మరి ప్రజలైతే ఆ విధంగా అంటున్నారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే అభివృద్ధి పనులు అయితే చకచకా జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైనవి. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలే కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైనవి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే తెలంగాణ రాష్ట్రం అనేది సుభిక్షంగా ఉంటుందని ప్రజలైతే అనుకుంటారట. ఇప్పుడు అభివృద్ధి పనులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏం అభివృద్ధి పనులు చేశారని ఒకటి చెప్పండి. డ్రైనేజీలు అట్లే ఉన్నాయి, ఏదో నామకే వస్తే ఆడొక గుంత తోమి ఈడొక గుంత తోమి అభివృద్ధి పనులు అని చెప్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద ప్రేమ ఎప్పుడే గుర్తొచ్చిందా కాంగ్రెస్ పార్టీకి? ఇన్ని రోజులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు కదా, ఓటర్లు కదా. రాష్ట్రం అంతా ఇప్పుడు అభివృద్ధి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రులు ఎందుకు తిరుగుతారు? రాష్ట్రం అంతా వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి ఏడా చేస్తారు? గతంలో కూడా మీరు చూసుకున్నట్టయితే కంటోన్మెంట్ బై ఎలక్షన్లు వచ్చినాయి, ఆడ కూడా సేమ్ మీద మాట అన్నారు. మంత్రులందరూ వేరు, గుంపులు పందులు గుంపులుగా వేరు. ఏం చేసి ఆడిదే చెప్పారు, ఎలక్షన్లు వస్తే కొత్త పిచ్చాడు పొద్దుగాడు అన్నట్టు మంత్రులు తిరుగుతుంటారు, వారు ఇంకా వారి కార్యకర్తలు తిరుగుతుంటారు. అభివృద్ధి అని శంకుస్థాపన శిలాఫలకాలు వేస్తారు తప్ప జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ పవర్ చేయలేదు. రెండోది 6 గ్యారెంటీల విషయానికి వస్తాం. 6 గ్యారెంటీల విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని ప్రతి ఒక్క మహిళని, ఏ ఇంటికి పోయిన ఒక మహిళని, ఒక ఆడబిడ్డని అడగని చెప్తాడు. డిసెంబర్ 9 తారీఖు దాటగానే మన ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, 2500 అకౌంట్లో పడతాయని చెప్పారు. ఇప్పటికి ఎంతమంది అకౌంట్లో 2500 వేసిరానా? వృద్ధులకి డిసెంబర్ 9 తారీఖు మన ప్రభుత్వం ఏర్పడగానే 4000 పింఛన్ అని చెప్పారు. ఇప్పటికి ఎంతమందికి పింఛన్ వస్తుందన్నా? తులం బంగారం అని చెప్పారు. తులం బంగారం అని చెప్పి ఎంతమంది ప్రజలకి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిరా అని చెప్తానా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మోసపూరిత వాగ్దానాలు తప్ప, రేవంత్ రెడ్డి గారు గాలి మాటలు తప్ప ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కానీ, తెలంగాణ రాష్ట్రంలోనే కానీ వారు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. మరీ ముఖ్యంగా హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి. ఇదే రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, ముత్యాలమ్మ టెంపుల్ గులగొట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం స్పందించారు? ఇదే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో రాత్రి ఎంఆర్ఓని పెట్టుకొని రాత్రి ఎంఆర్ఓతోని పెద్దమ్మ తల్లి విగ్రహం తీసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? నువ్వు హిందువు కాదా? నువ్వు హిందువులో కుట్టలేదా? ఆడనేమో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనేమో బొందలగడ్డ లేని వాళ్ళకి, అసలు ఏడ కూడా శ్మశానం లేని వాళ్ళకేమో నేను 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తాను నీ అయ్యా జాగిర్లాగా. మరి ఉన్న గుడి జాగాని నువ్వు ఊలగొట్టి 100 గజాలు 200 గజాలు గుడి జాగి నీకేం నొప్పి? అసలు నువ్వు హిందువా లేదా పాకిస్తాన్ డిఎన్ఏ టెస్ట్తో పుట్టినా? నువ్వేమన్నా అక్కడ క్రాస్ బ్రీడ్వా? నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ క్రాస్ బ్రీడ్. ఆయననే చెప్తుండేనా కాంగ్రెస్ ఏతో ముసల్మాన్ ఏతో కాంగ్రెసే అంటుండు. అరే నాయన, కాంగ్రెస్ ఏడు ఉందిరా నాయన? కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ రా నాయన. నువ్వు ఆ ముస్లిం పార్టీలో పుట్టి నువ్వు టోపీ పెట్టుకొని పక్కనున్న మీ ఎంఐఎం నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతావు, వాళ్ళు పెట్టుకుంటలేరు రా నా టోపీ. నువ్వు టోపీ పెట్టుకొని ఎన్నికలు అడుగుతున్నావు. సిగ్గుండాలి ఒక హిందువుగా పుట్టి, ఒక హిందువు అయి ఉండి ఈరోజు హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతుంటే, గుళ్ళు ధ్వంసం చేస్తుంటే వాటి మీద చర్యలు లేవు. కానీ ఎవరికో ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం నీ అమ్మను కబ్రస్థాన్కి జాగిస్తాం, కబ్రస్థాన్ మీద దేతాం, ఎందుకు ఈ గాలి మాటలు? నమస్తే అన్న. నమస్తే. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చూసుకుంటే అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ పోటాపోటీగానైతే వ్యవహరిస్తున్నాయి. మరి ఈ పోటాపోటీలా మరి నిజానికి భారతీయ జనతా పార్టీ నుంచి అయితే లంకాల దీపక్ రెడ్డి గారు అయితే ఉన్నారు. మరి ఏ విధంగా నడుస్తుంది? పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అన్న? ఇప్పుడు జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ ఎక్కడుంది, కాంగ్రెస్ ఎక్కడుంది? కానీ ఇప్పుడు గల్లాల చిల్లరేసి ఊపితే గల్గల్ సప్పుడు వస్తే ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నట్ట, ఇక కాంగ్రెస్ ఉన్నట్ట. ఇప్పుడు గల్లల పైసలు వేసి
గల్ ఊపుతుర్రు చిల్లరేసి ఊపితే ఆ సప్పుడుకి పైసలు ఎక్కువైపోతాయా? అట్లా సప్పుడు చేస్తే ఓట్లు పడతాయా? ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు టీఆర్ఎస్ ఉందంటుర్రు, కాంగ్రెస్ ఉందంటుర్రు, ఇప్పుడు గల్లల పైసలు వేసి చిల్లర సప్పుడు చేసినట్టు చేస్తుర్రు. ఇప్పుడు నోట్ల సప్పుడు వస్తలేదు. అట్లనే బీజేపీ కూడా సైలెంట్ ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా సైలెంట్ వస్తుంది. ఎందుకంటే నోట్ల లెక్క బీజేపీ అది గల్లల ఒక చిన్న ఇది ఏమంటారు స్టీల్ డబ్బాల పైసలు వేసి ఊపినట్టు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ గల్లల చిల్లరేసి ఊపినట్టు ప్రచారం చేస్తుర్రు. అట్లా రాదు కదా అన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ ఉంది, నోట్ల లెక్క సైలెంట్గా వస్తుంది, సాప కింద నీళ్లు లెక్క. బీజేపీ పక్కా ఈసారి బీజేపీ గెలుస్తుంది జూబ్లీస్లలో. మన రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు? 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు ఏడికి పోయినాయి అన్న? ఈ అక్క కన్నా ఇప్పుడు 2,500 ఇస్తా అన్నాడు. 2,500 ఈ అక్క కన్నా వచ్చినాయా? అక్క 20 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. 2,500 తోటి ఎన్ని అయినాయి? 50,000 రూపాయలు వచ్చినాయి అక్క. మీకు తెలంగాణలో ఉన్న అక్కలకు అడుగుతున్నా, వచ్చినాయి అక్క? ఫ్రీ బస్సులలో ఎట్లా కొట్లాడుతుర్రు అక్క? ఇప్పుడు 200 యూనిట్లు అన్నాడు. ఎవరికి వచ్చింది ఫ్రీ కరెంటు? ఎవరికైనా ఫ్రీ కరెంట్ వచ్చిందా? అయినా హోల్ సిటీలో ఫ్రీ కరెంటు, హోల్ సిటీలో పుణ్యాన్ని కరెంట్ పెట్టుకుంటారు, ఫేక్ కరెంట్ పెట్టుకుంటారు. పక్కన వైర్ మీద వైర్ వేసి కరెంట్ తీసుకొని పెట్టుకుంటారు. పక్కన వైర్ మీద వైర్ కరెంట్ తీసుకొని పెట్టుకుంటారు. అక్కడ వసూలు చేయడానికి దమ్ము లేదు. ఇక్కడ ఫ్రీ కరెంట్ అని ఫ్రీ కరెంట్ లేదు, ఏం లేదు. ఒక ఇంటికి ఇస్తుండు, 4 ఇంట్లో కొట్లాటలు పెడుతుండు. నమస్తే అన్న. నమస్తే అన్న, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భాగంగా 3 పార్టీలు అయితే వాళ్ళకి సంబంధించిన ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నాయి. సో బీజేపీని చూసుకున్నా, బీఆర్ఎస్ని చూసుకున్నా, కాంగ్రెస్ని చూసుకున్నా గట్టి పోటీని ఇస్తాయట. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ గతంలో 25 నుంచి 28 వేల ఓట్లు గెలుచుకున్నది. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది లంకాల దీపక్ రెడ్డి సారథ్యంలో? లంకాల దీపక్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకంటే ఆ 2 పార్టీలకు చరిత్ర ఒకటేమో 12 సంవత్సరాలు ఎవరైతే టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఉండో మాగంటి గోపీనాథ్, ఆయన ఇప్పటి వరకు ఈ జూబ్లీహిల్స్కి ఏమీ చేయలేదంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎట్లుందంటే ఆ మైసూర్ పాకల మైసూరు లేనట్టు, ఆ మైసూర్ బోండాల మైసూర్ లేనట్టు జూబ్లీహిల్స్ లేదే లేదు. వాస్తవానికి జూబ్లీహిల్స్లో నిరుపేదకులు ఎవరైతే రోజు కూలీలు చేసుకునే జనాలే ఎక్కువ ఉన్నారు. కానీ ఏ మాత్రం కూడా డెవలప్మెంట్కి నోచుకొని. సో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ అయితే వచ్చేసినాయి. మరి బీజేపీ తరపు నుంచి అయితే లంకాల దీపక్ రెడ్డి గారు సారథ్యం వహిస్తున్నారు. సో ఎలా ఉంది ఈ యొక్క ఎన్నిక? భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు గెలుపు దిశగా ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో పోటీ చేయబోతా ఉన్నాము. తప్పకుండా ఈ జూబ్లీహిల్స్ ప్రజల మీద పూర్తి విశ్వాసం మాకు రోజున ఈ విశ్వాసం అనేది ఇంకా బలమవుతా ఉంది. ప్రజలు భారతీయ జనతా పార్టీకి నీరాజనం పలుకుతూ ఉన్నారు. కాబట్టి పూర్తి విశ్వాసం ఈరోజు భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరబోతా ఉంది. జూబ్లీహిల్స్ అంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్కు నోచుకోలేదు జూబ్లీహిల్స్ అని చెప్తున్నారు. మరి మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోయి చూస్తే ప్రతి దగ్గర ఇప్పుడు రేమత్ నగరే కావచ్చు, బోరుబండే కావచ్చు, పనులన్నీ చకచకా చేస్తున్నారు. ఇటు రోడ్డు పనులే కావచ్చు, సివిలైజ్ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, కరెంటు పోల్సే కావచ్చు, స్తంభాలే కావచ్చు, లైట్లే కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని ఏదో ఇటు తుతుంబలుగా పనిచేస్తున్నారు. 12 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేసిండని, ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఆయన ఏదైతే సిద్దిపేట, మరి ఏదైతే సిరిసిల్ల, మరి కేసీఆర్ గారిది కాన్స్టిట్యున్సీలే పట్టించుకున్నారు. వాళ్ళు దాన్ని బాగా డెవలప్ చేసుకున్నారు. కానీ జూబ్లీహిల్స్, హైదరాబాద్లో ఉన్న జూబ్లీహిల్స్ ఎన్నడూ పట్టించుకోలేదు. ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయని వచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నామని చూపిస్తారు తుతుంబలుగా. ఇంకొకటి జూబ్లీహిల్స్ దీపక్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే, మరి దీపక్ రెడ్డి గారు గెలిచే సూచనలు, గెలిచే మేరకు ఏమన్నా పనులు ఏమన్నా చేసినట్రా? అన్న నేను చెప్తున్నా, దీపక్ రెడ్డి గారు
ఇక్కడ గెలిచినా ఓడిపోయినా నిత్యం ప్రజలలో ఉన్నాడు. జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసిండు. ఛత్రపతి శివాజీ బోరబండలో ఛత్రపతి శివాజీ బొమ్మ పెడితే ఆడ బొమ్మ తీసేస్తే కూడా, విగ్రహం తీసేస్తే కూడా లంకాల దీపక్ రెడ్డి గారు కొట్లాడిరు. ఇదే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూడా రాత్రి ప్రభుత్వం కూల్చేస్తే కూడా ఇదే లంకాల దీపక్ రెడ్డి గారు వారి మీద ఇప్పుడు కూడా కేసు అయ్యింది. ఆయన కూడా గౌరవం ప్రభుత్వం ఆయన మీద A1 కేసు పెట్టిండు. హిందువుల దేవాలయం మీద దాడులు జరిగిన ఆయన వస్తుండు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటుండు, నిత్యం ప్రజలలో ఉంటుండు. కాబట్టి ఆయనకి ఈసారి ఖచ్చితంగా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు అవకాశం ఇస్తారు. ఓకే, మరి ఇన్ని మంచి పనులు చేసినటువంటి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు మరి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకుంటే కేవలం 3వ స్థానానికి పరిమితమై 28,000 ఓట్లకే పరిమితమైంది కదా. మరి అప్పుడు ఎందుకు గెలవలేదు? ఈ బీజేపీ జనాలే కానీ లేదంటే జూబ్లీహిల్స్ ప్రజలే కానీ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అంటే అప్పుడు గతంలో ఆయన మొదటిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మొదటిసారి వచ్చి ఆయన పోటీ చేయడం జరిగింది ప్రత్యక్ష ఎన్నికల్లో. అప్పుడున్నటువంటి ఎన్నికల్లో ఆ రోజుల్లో 25,000 ఓట్లు బీజేపీకి తెచ్చడం అంటే కూడా మామూలు మాట కాదు. గ్రాస్ లెవెల్ ఉన్న పార్టీని ఈరోజు ఒక నాయకత్వం ఉండి, నాయకత్వ లక్షణాలు ఉండి, కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతుండే కాబట్టి అది వచ్చినాయి. అదే తర్వాత ఆయన పోరాటం చేసినట్టు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ఎంపీ ఎలక్షన్లకి 80,000 ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడ కూడా లీడ్ తెచ్చిండు. అవే ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి ఖచ్చితంగా ఓట్లు పడుతున్నాయి. దానికి డబల్ పడతాయి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో లంకల దీపక్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ తోటే అభివృద్ధి అనేది సాధ్యమైంది. కాంగ్రెస్ పరిపాలనలే అటు రైతులు కానీ, విద్యార్థులు కానీ, సామాన్య జనాలు కానీ మంచిగా ఉన్నారు అని అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. అలా ఏడు అభివృద్ధి ఉందన్న. ఆటో డ్రైవర్లు చచ్చిపోయేది కనిపిస్తలేదా? ఆటో డ్రైవర్లు చచ్చిపోయేది అది అభివృద్ధి అన్న? ఇది అభివృద్ధి కనిపిస్తుందా? ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అది అభివృద్ధి అన్న? ఇప్పుడు మోదీ సన్న బియ్యం మోదీ ఇస్తే రేవంత్ రెడ్డి ఇస్తుండ అని చెప్పుకుంటుండు. ఇప్పుడు మోదీ 40 రూపాయలు ఇస్తుండు బియ్యం మీద, పైసలు ఎడికి పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ బియ్యం. రేవంత్ రెడ్డినే సన్న బియ్యం ఇస్తున్నట. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కానీ, నూతనమైన పింఛన్లు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి అభివృద్ధి పనులు కేవలము ఈ కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యము. గట్లనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ ఖచ్చితంగా తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే మేల్కొల్పేటట్టు ఖచ్చితంగా ఆ యొక్క పార్టీని నిలబెట్టే విధంగానైతే పోరాటం చేస్తున్నారు. మరి ఏమంటారు మీరు? అన్న ఎక్కడ పోరాటం చేస్తున్నారు అన్న? వాళ్ళ నియోజకవర్గాలు వదులుకొని ఇక్కడ టైంపాస్ చేయడానికి వచ్చినట్టు, ఇక్కడ ఫారెన్కి వచ్చినట్టు, ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు వస్తుర్రు వాళ్ళు. ఎక్కడ డెవలప్మెంట్ చేస్తుర్రు? ఎక్కడ డెవలప్మెంట్ ఉంది? ఎక్కడ ఏముంది? ఈ అవ్వకన్నా 4,000 పింఛన్ వస్తుందా? అవ్వ తెలంగాణలో అవ్వలోకి అడుగుతున్నా, అవ్వ 4,000 పింఛన్ వస్తుందా మీకు? ఉన్న 2,000 కూడా ఊడగొట్టేటట్టు ఉండు. ఆల్రెడీ ఒక ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారని ఒక్క ఇంటికి ఒక్కరికి పరిమితం చేసేసిండు. 4,000 ఇస్తున్నాడు. అవ్వ 4,000 తోటి నీకు 24 నెలలు అవుతుంది. అడుగు రేవంత్ రెడ్డికి. 24 నెలలు అంటే నీకు 48,000 ఇవ్వాలి. ఇస్తాడా ఇప్పుడు 48,000 20 నెలల పైసలు? ఇప్పుడు తెలంగాణలో అవ్వలకు అడుగుతున్నా, ఇప్పుడు రైతులకు అడుగుతున్నా. ఇప్పుడు రైతులకి ఇదేంది రైతు భరోసా కింద అన్న ఏమేస్తున్నాడు? 5,000 వేస్తున్నాడు. వేస్తున్నా అన్న? 2 లక్షల రుణమాఫీ అందరికి అయిందా అని అడుగుతున్నా నేను. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటారా? మరి అరే అన్న 100% లంకల దీపక్ రెడ్డి అన్న 100% వస్తాడు. శివాజీ విగ్రహం కోసం కొట్లాడింది లంకల దీపక్ రెడ్డి అన్న. బంజారాహిల్స్లా కమర్షియల్ వాళ్ళకి భూములు అమ్ముకోనికి పోతే ఆ రోజు గుడి గూల కొడతారా అన్న? భూములు అమ్ముకొని గుడి గూల కొడతారా అన్న? 12 ఎకరాలలో ఉన్న గుడి గూల కొడతారా అన్న? పెద్దమ్మ గుడి. ఇది ఎంత అన్యాయం అన్న? ఇది గుడి ఏం పాపం చేసిందన్న? 100 సంవత్సరాల నుంచి చరిత్రలో ఉన్న 100 సంవత్సరాల నుంచి వస్తున్న గుడి గూల కొడుతుర్రు. గుడి ఏం పాపం చేసిందన్న? దేవుని గుడి గూల కొడతారా అన్న? మీ ఫాల్తు రాజకీయాల కోసం ఆ రోజు వచ్చి మన లంకల దీపక్ రెడ్డి అన్న సిటీ ప్రెసిడెంట్ ఉండు అన్న. ఆ రోజు వచ్చి అన్న కొట్లాడిండు గుడి కోసం. అటువంటి వ్యక్తికి హిందువులు గెలిపిస్తారు కానీ ఇట్లా దుర్మార్గమైన పరిపాలన చేసి ఇట్లా నియంత పాలన చేసేటోళ్ళకి ఎవరన్నా గెలిపించేది? 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. లంకల దీపక్ రెడ్డి అన్నగారు భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అన్నగారు భారీ మెజార్టీతో గెలుస్తారు. నా ఇంటి ఓట్లు వేస్తా, నా చుట్టాల ఓట్లు వేపిస్తా, మా ఓట్లన్నీ బీజేపీకి వేపిస్తాం. అవసరమైతే ప్రజలకు అవగాహన తెచ్చి చెప్తా, అవగాహన తీసుకొస్తా ప్రజల లోపల తీసుకొచ్చి లంకల బీజేపీ ఏం చేసింది అనేది చెప్తా. అన్నీ మోదీ ఇస్తుడు. మోదీ పైసలు, మోదీ ఫోటో అయినది.
ఫోటో ఆయనది, పైసలు మోదీ. సెంట్రల్ నుంచి ఫండ్ పంపిస్తే ఫోటో ఆయన పెట్టుకుంటుండు. ఫ్రీ కరెంట్లా ఒక్క ఇంటికి ఇచ్చే 4 ఇంట్లకు కొట్లాట పెట్టే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ తరపునే కావచ్చు, ఒక సామాన్యమైన వ్యక్తిగా కావచ్చు, మీరేం చెప్పదలుచుకున్నారు? నేను అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. ఈసారి ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి, మనకు ఖచ్చితంగా అభివృద్ధి పనులు జరుపుతాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడాల్సిందంటే లంకల దీపక్ రెడ్డి గారు ఓటేస్తేనే మనకి ఇక్కడ అందాల్సిన 6 గ్యారెంటీలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, షాదీ ముబారక్లో ఉన్న తులం బంగారం కానీ, ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలు ఇచ్చే విధంగా ఆయన ప్రభుత్వంతో పోరాటం చేస్తాడు, అసెంబ్లీలో గలమెత్తి మాట్లాడతాడు. కాబట్టి ప్రజలకి ఖచ్చితంగా పథకాలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. మరి నిజానికి మాట్లాడుకుంటే మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ, మరి నీకు వస్తున్నాయా? మాకు యాద రాలేదు ఇంతవరకు. మరి జూబ్లీహిల్స్ లో అదేవిధంగా తెలంగాణలో అభివృద్ధి పనులు అయితే బాగా చేస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏం బాబు ఇంతవరకు అయితే 1 రూపాయి తిండే మేము ఇన్నేం లే కానీ మళ్ళీ యాది ఉంది. సిలిండర్ 500 అంటే యాది లేదు. యాడుంది 2500, 1 రూపాయి ఇంతవరకు తింటే ఒట్టు. అంటే కరెంటు బిల్లు కూడా జీరో కరెంటు బిల్లు వస్తుంది కదా? జీరో అకౌంట్గా మేము కడతానే ఉన్నాం. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి ఓటేసి గెలిపించదలుచుకున్నావు? పువ్వు కమలం పువ్వా? కమలం పువ్వు. మరి కమలం పువ్వు వస్తే మళ్ళీ మంచి జరుగుతుందా? ఏమో జరుగుతానేమో మళ్ళీసారి గెలుస్తాడు. ఇంకా గెలవకుండా యాడ్ చేయకుండా ఉంటే ఆయన పోతాడు. ఓకే అమ్మా, నువ్వైతే కమలం చేస్తావు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యందే గోపీనాథ్ గారు 3 సార్లు గెలుస్తారా? మరి గోపీనాథ్ గారు గెలుస్తుండ్రంటే ఆనాడు టీడీపీ నుండి అలయన్స్లో గెలవడం జరిగింది. దాని తర్వాత కూడా ఇదే ఎంఐఎం వాళ్ళు ఈయనను ఏదైతే గోపీనాథ్ గారికి ముస్లిం ఓట్లకు ప్రభావితం చేసుకొని వాళ్ళందరూ ఇదయ్యి గెలిచిన సీట్లే తప్ప భారతీయ జనతా పార్టీకి ఆనాడు భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తున్నందుకు కనుక ఆ రోజు గోపీనాథ్ గారు ఫస్ట్ టైం గెలవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే టీఆర్ఎస్లో పోవడం, టీఆర్ఎస్ని ఎంఐఎం మీద వాళ్ళిద్దరు పొత్తు ఉండి చేయడం జరిగింది. వాస్తవానికి చెప్తే హైదరాబాద్, సికింద్రాబాద్ 2 పార్లమెంట్లలో 14 సీట్లు ఉన్నాయి. ఈ 14 సీట్లల్లో ఈరోజు మనం చేజార్చుకున్నది 7 సీట్లు ఇవి ఎంఐఎంకి ఇచ్చినాం. ఇక ఇంకా ఈ 2 సీట్లు ఏదైతే ఉన్నాయో గోషామయలు, జూబ్లీహిల్స్, ఈ 2 సీట్లు కూడా ముస్లింల చేతిలో పోవడానికి, ఎంఐఎం చేతిలో పోవడానికి కొనపానం మీద ఉన్నది. ఈరోజు మనం ఈ సీటు మనం వదులుకుంటే రేపు రాబోయే రోజుల్లో 14 సీట్లలో 9 సీట్లు మనకు వాళ్ళ కైవసం చేసుకుంటారు. రేపు ఈ హిందువులు ఏదైతే ఈరోజు బాధపడుతున్నామో మనం, ఏదైతే చంద్రాయన్ గుట్ట అయినా, చార్మినార్ అయినా, యాకత్పుర అయినా, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న హిందువులు బాధపడుతున్నారు. ఎందుకంటే ఆనాడు మేము నరేంద్ర గారైనా గుంటి కృష్ణ గారినైనా గెలిపించుకోలేకపోయినామని. మరి ఈరోజు ఇక్కడ కూడా నాయకులు అదే బాధపడాల్సి వస్తుంది. అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తమైనరు. హిందువులంతా, సనాతనులు అందరూ కూడా ఒక తాటి మీద వచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నారు. డబల్ బెడ్రూమ్ అదేమంటారు ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఎవరికి వచ్చినాయి అన్న 5 లక్షలు? ఎవరికి వచ్చినాయి 5 లక్షలు? ఎవరికైనా వచ్చినాయా? గరీబ్ వాళ్ళకి 5 లక్షలు? ఎవరికైనా కిరాయికి ఉన్న వాళ్ళకి ఒకసారి మీ మీడియా ఛానల్ ఉంది కదా, మీ మీడియా ఛానల్ తీసుకొని కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి అడగండి, 5 లక్షలు ఇచ్చిండా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండా? ఉన్న ఇల్లులు గుంజుకోకుంటే చాలు, ఉన్న ఇల్లులు గూలా కొట్టకుంటే చాలు. హైడ్రా పేరు మీద, మన బోరా బండాల హైడ్రా పేరు మీద ఎట్లా అన్న? ఆ పిల్ల నాకు కండ్లాల నీళ్ళు వచ్చేసినా అది తలుచుకుంటుంటే, చిన్న పిల్ల పోయి బ్యాగ్ తీసుకుంటా అంటే, ఆ చిన్న పిల్ల బ్యాగ్ తీసుకుంటా అంటే ఆ పిల్లకి బ్యాగ్ ఇవ్వకుండా అది వీడియో చూస్తే ఇప్పటికీ కండ్లాల నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. తులం బంగారం ఎవరికి వచ్చింది అక్క? పెండ్లి కూతురికి అడుగుతున్నా, వాళ్ళ ఫ్యామిలీకి అడుగుతున్నా, పెండ్లి కొడుకు ఫ్యామిలీకి అడుగుతున్నా. 1,00,000 రూపాయలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? పొన్నం ప్రభాకర్ గారు అంటుర్రు 50,000 బంగారం ఉండే అప్పుడు ఇచ్చినా, ఇప్పుడు 1,50,000 అయ్యింది, ఇప్పుడు ఇస్తలేను అంటే, అన్న మాట ఇచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి. బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దు, సిగ్గులేని మాటలు ఇవ్వద్దు. నోటికి ఏదో వస్తే అది వచ్చినాం, ఎర్ర చీర కట్టుకోకపోయింది అంతా నా ఫ్రెండ్లాం అన్నట్టు ఆ లెక్కలు మాట్లాడొద్దు. మన నాలుక ఎప్పుడు జారొద్దు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు హామీలు ఇయ్యరు, చేస్తా అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు. లంకల దీపక్ రెడ్డి అన్న రోజు ఏమన్నాడు? శివాజీ విగ్రహం పెట్టిస్తా అన్నాడు,
పెట్టించిండు. ఆయన ఓడిపోయినా కూడా ఆ రోజు పెట్టించిండు. అందు గురించి పబ్లిక్ ఇప్పుడు ఏమంటారు, పబ్లిక్ డిసైడ్ అయ్యారు ఈసారి లంకాల దీపక్ రెడ్డి కన్నా ఎట్లాగైనా గెలిపిస్తామని. 100% గెలిపించి తీరుతాం. మీరైతే అట్లా అంటున్నారు కానీ మరి జూబ్లీస్ గడ్డ నిజానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఏదైతే హస్తం పార్టీ ఉందో హస్తం పార్టీ చేజిక్కించుకునే దిశగా వెళ్తుంది అని అయితే జనాల నాడి ఉన్నది. మరి నిజానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు ఏమైనా చేస్తుందా, చేస్తలేదా? వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించే కానీ గ్యారంటీల గురించే కానీ చెప్పదలుచుకుంటే మీరు ఏమని చెప్తారు? ఈరోజు ఓన్లీ సోషల్ మీడియాలో కేవలం ఒక విష ప్రచారం జరుగుతూ ఉంది. ఏదో కాంగ్రెస్ గెలవబోతా ఉంది, బీఆర్ఎస్ గెలవబోతా ఉంది అని. కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. నిజంగా కూడా ఈరోజు ప్రజల్లో ఆక్రోశం, కోపం ఈ రోజులో ప్రజల్లో కట్టలు తెంచుకుంటా ఉంది. ఎందుకు ఈ విషయం అంటా అంటే మరి 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ స్కీములు స్కాములు తప్ప ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పుని ఈ రోజు తెలంగాణ ప్రజల మీద నెత్తి మీద పెట్టి పోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా కాంగ్రెస్ విషయం మాట్లాడుకున్నట్లయితే గడిచిన 2 సంవత్సరాలు 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. అన్న ఇప్పుడు ఏ పార్టీ చూసినా ప్రధానంగా జూబ్లీల్స్ అనే జూబ్లీల్స్ మీదే మొత్తం ఫోకస్ పెట్టింది. మరి తెలంగాణలో మొత్తం ఎక్కడ సమస్యలు లేవంటారా? నేను అదే అడుగుతున్నా అన్న. ఒకసారి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేను అడుగుతున్నా, తెలంగాణలో మొన్న భారీ వర్షాలు పడి రైతులు పంట నష్టపోయి మరణాలు చెంది మొత్తము చేతికి వచ్చినటువంటి పంట మొత్తం నష్టపోయి రైతన్నలు హరిగోసవాడు ఏడుస్తుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ ఏంది, వివేక్ ఏంది, తుమ్మల నాగేశ్వరరావు ఏంది, తెలంగాణలో ఉన్న మంత్రులందరూ ఏమో కొంప ముంచుకపోయినట్టు, ఇక్కడ జూబ్లీస్ ఏమో మొత్తం అయిపోయినట్టు, జూబ్లీస్ మొత్తం వీళ్ళు వస్తేనే జూబ్లీస్ అభివృద్ధి చెందుతుంది అన్నట్టు మొత్తం మంత్రులు తెలంగాణలో రైతుల కోసం మీకు వర్తలేదా? తెలంగాణ పంటలు నష్టపోయిన రైతులకి మీరు ఆదుకోరా? కనీసం రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ గల్లీలలో 4 సార్లు తిరిగినావు కదా, ఒకసారి అన్నాడు పంటలు నష్టపోయిన రైతుల కాడికి పోయినావా? పోవు. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నిన్ను తిరగబడి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో రైతులు కానీ లేకపోతే యువత కానీ మహిళలు కానీ నిన్ను తరిమి కొడతారు అని నీకు అర్థమైంది. కాబట్టే హైదరాబాద్ సందులలో తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ నియోజకవర్గం మర్చిపోయి తెలంగాణలో పంట నష్టమైనటువంటి రైతుల కాడికి రా, మహిళల కాడికి రా, లేకపోతే అక్కడ తెలంగాణ ఇతర ప్రాంతాలలో నువ్వు చేసినటువంటి వాగ్దాన అమలు కోసం తిరుగు తప్పితే ఈ జూబ్లీస్ ఎన్నికలలో నువ్వు ఎంత తిరిగితే అంత కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్ప లాభం అనేది ఎక్కడ కూడా లేదు. రాహుల్ గాంధీ ఎక్కడ తిరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుంది. నెక్స్ట్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి జూబ్లీస్ నియోజకవర్గంలో ఎన్నిసార్లు తిరిగితే అంత కాంగ్రెస్ పార్టీ మైనస్ అవుతుంది. రోజుకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం రేవంత్ రెడ్డి అయిపోతాడు. ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత మొత్తం చైతన్యం వచ్చింది. ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు చేసేటువంటి వాగ్దానాలు, ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు చేసేటువంటి వేషాలు, ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు చేసేటువంటి కుతంత్రాలు అన్నీ కూడా మన హిందూ యువకులకు మొత్తం అర్థమైపోయింది. చాప కింద నీరులాగా ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. ముఖ్యంగా ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సభలో వస్తున్నారు. ఆ ప్రతి ఒక్క సభలో తిరుగుతున్నప్పుడు టోపీ పెట్టుకొని ఆయన మైనారిటీస్కి ఓటు అడుగుతున్నాడు. నిజంగా ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణలో అల్లా మియా నాకు అవకాశం ఇస్తే ఈరోజు నేను తెలంగాణ 4 కోట్ల మందికి నేను సేవ చేస్తున్నాను అంటున్నాను. ఇదే నితిన్ నందకర్ రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నారు. 4 కోట్ల జనాభాలో 1 కోట్ల జనాభా మైనారిటీస్ ఉండవచ్చు. ఓకే, అల్లా మియా మీకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు చేస్తున్నారు. మీరు 3 కోట్ల జనాభా ఈ తెలంగాణలో ఉంది. మరి 3 కోట్ల జనాభాది ఏదైతే మేము హిందువులు ఉన్నారా, రామ్జీ మీకు అవకాశం ఇవ్వలేదా? గణేష్ జీ మీకు అవకాశం ఇవ్వలేదా? లక్ష్మణ్ మహారాజ్ మీకు అవకాశం ఇవ్వలేదా? హనుమాన్ జీ మీకు అవకాశం ఇవ్వలేదా? మరి ఎందుకు మీరు 3 కోట్ల జనాభాకి అవమానం ఇస్తున్నారు? ఇదే జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఇప్పుడు కూడా ఈ మైనారిటీస్ కోసం 4 లక్షల జనాభా
ఏదైతే తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంది, అల్లామియా ఇచ్చినారు అంటారు, ఇదే జూబ్లీహిల్స్లో కూడా 4 లక్షల ఓటర్ ఉంది. ఆ 4 లక్షల ఓటర్స్లో 3 లక్షలు మినిమం హిందువులు ఉన్నారు, 1 లక్షలు ముస్లిం వాళ్ళు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఏమంటున్నారు అంటే నేను ఇక్కడ వస్తే అది చేస్తా ఇదే చేస్తా. నిజంగా కొంచెం ఆయన సిగ్గుశరం ఉండాలి. ఎందుకంటే ఆయన హిందూ ఉండి కూడా ఆయన టోపీ పెట్టుకుంటున్నాడు. ఓకే, వేరే సమాజంకి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మేము కూడా రెస్పెక్ట్ ఇస్తా, ప్రతి ఒక్క ధర్మంకి రెస్పెక్ట్ ఇస్తా, ప్రతి ఒక్క జాతికి రెస్పెక్ట్ ఇస్తా. కానీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు ఇద్దరు పక్కన ఉన్నారు. ఆ బీచ్ల వ్యక్తి మజ్లిస్ మాయము కార్వాన్ ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ ఇద్దరు టోపీ పెట్టుకున్నారు. నిజంగా అయినా ముస్లిం అయినా కార్వాన్ ఎమ్మెల్యే టోపీ పెట్టుకోలేదు. నేనేమన్నా అంటున్నానంటే టోపీ పెట్టుకోండి, మీరు రెస్పెక్ట్ చేయండి, మేము కూడా ఇస్తా. అదే టోపీతో పాటు మీ చేతిలో ఒక కాషాయ జెండా కూడా ఉంటే మా హిందువులకు కూడా సంతోషం ఉంటాయని మేమైతే అంటున్నాను. అరే అదేంటన్నా ఒక్క గ్యారంటీ నెరవేర్చలేదు అంటున్నారు. ఇవాళ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క మంత్రి కానీ, ఇప్పుడు పొన్నం ప్రభాకరే కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, దాని తర్వాత కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా చాలా రకాలైన అభివృద్ధి పనులు చేస్తున్నారు. రోడ్లే కానీ, దాని తర్వాత సివరేజ్ కానీ, డ్రైనేజ్ కానీ, అక్కడ ఏవైతే వాటర్ ట్యాంక్ సమస్యలే కానీ, ఇట్లా ప్రతి ఒక్క సమస్య మీద పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా అయితే అక్కడ పనులన్నీ చకచకా జరుగుతున్నాయట. మరి ఇది ఎంతవరకు నిజమంటారు, ఎంతవరకు అబద్ధం అంటారు? కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి నేను ఒకటి అడుగుతా ఉన్నా. అంటే 2 సంవత్సరాల నుంచి గుర్తుకు రానటువంటి ఈ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ మంత్రులకి జూబ్లీహిల్స్ మీద ఎందుకంత ప్రేమ వచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంటే కేవలం ఈరోజు ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే ఒక 5 నిమిషాలు వర్షం పడితే మొత్తం మునిగిపోయేటువంటి మొత్తం జూబ్లీహిల్స్ మొత్తం కూడా ఓ చెరువులాగా మారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు జూబ్లీహిల్స్ ఉంది. అంటే ఎక్కడ వేసినా మరి ఎక్కడ రోడ్లు తవ్వుతూ ఉన్నారు. అంటే అవి కేవలం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు రోడ్లు తవ్వి ఈరోజు మొత్తం ఉన్న రోడ్లని నాశనం చేస్తారు. కానీ మరి రేపు ఈ 2 రోజులు అయితే ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి మరి దాని తర్వాత ఈ జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేస్తారా లేదా అనేది ఈ విషయం నేను ప్రజలకే వదిలేస్తా ఉన్నా. అన్నా మీకు మైనార్టీ ఓట్లే ముఖ్యమా అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి? నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి 1,50,000 ఓట్లు కనిపిస్తున్నాయా అన్న? మళ్ళా 2,50,000 ఉన్న ఓట్లు కనిపిస్తలేవా హిందూ ఓట్లు? 3 లక్షలు ఉన్నాయి, 2,50,000 నుంచి 3 లక్షల మధ్యలో ఉన్న ఓట్లు కనిపిస్తలేవా ఈ రేవంత్ రెడ్డి అన్నకి, మన కేటీఆర్ అన్నకి? అవి కనిపిస్తలేదా? ఏం చేస్తారన్న? ఇప్పుడు ఈ మాట అన్నందుకు నా మీద కూడా కేసు వేసేస్తారేమో. ఈ కేసులకి, ఈ దాడులకి భయపడం మేమేమంటున్నాం, ఈ కేసులకి దాడులకు భయపడం. ఈ రేవంత్ రెడ్డి అన్నకి చెప్తున్నా, మన కేటీఆర్ అన్నకి చెప్తున్నా, అన్న నీకు ఏమి కనిపిస్తలేవా అన్న? కేటీఆర్ అన్న నీకు 1,50,000 ఓట్లే కనిపిస్తున్నాయా? ఇద్దరు ఒక పని చేయండి అన్న, 175,000 చీల్చుకో, ఈయన 75,000 చీల్చుకుంటారు. మధ్యలో ఉన్న 3 లక్షల ఓట్లు మా హిందువులే వేసుకుంటాం అన్న. మా బీజేపీకి లంకల దీపక్ రెడ్డి అని వేసుకొని 75,000 పోతే 3 లక్షల ఓట్లు అంటే మాకు సీదా 2,25,000 మెజార్టీతో అన్న గెలుస్తుండు. ఆ 75 కూడా డివైడ్ చేస్తే 1,50,000 మెజార్టీతో అన్న గెలిపించుకుంటామన్న. పబ్లిక్ చెప్తుర్రు, నేను చెప్తలేను. ఎందుకంటే నా ఇంట్లో ఓట్లు అయితే అన్నకే పక్కా, అవి నా ఫ్యామిలీ ఓట్లు, నా చుట్టాల ఓట్లు, నా దోస్తుల ఓట్లు అయితే బీజేపీకే. కానీ పబ్లిక్ చెప్తుర్రు మేము వేయించుకొని 1,50,000 ఓట్లతో మెజార్టీతో ఇస్తాము. ఉందా? ఓపెన్గా చెప్పండి, మేము హిందువుల కోసం చేస్తలేము, మేము ముస్లిమ్స్ కోసమే చేస్తున్నాం. అరే అన్న, అలా మసీద్లలో ముస్లిమ్స్లు కూడా సిగ్గుపడుతుర్రు అన్న. ఏమని తెలుసా అన్న, మేము కూడా ఇన్నిసార్లు టోపీ పెట్టుకొని ఓమన్నా అన్ని ఊకే రాగానే మాకంటే ముందు వీళ్ళు పెద్ద ముస్లిమ్స్ అయినట్టు వచ్చి టోపీలు పెట్టుకొని మసీద్లలో చొర్రిపోతారు అన్న. మసీద్లలో చొర్రిపోతారు, మాకంటే ఇఫ్తార్ విందులు వీళ్ళు ఎక్కువ ఇస్తారు అంటుర్రు. ఇంత ఘోరమా అన్న? ఈసారన్నా ఆలోచన చేయండి. ఈసారన్నా మన పబ్లిక్కి కూడా చెప్తున్నాం, ఈసారి ఆలోచన చేసి మన లంకల దీపక్ రెడ్డి అన్నకి, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అన్నకి జూబ్లీహిల్స్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించి మన హిందువుల సత్తా ఏందో చాటి చెప్పండి. ఇగో అన్న, ఇప్పుడు 7 సీట్లు ఉన్నాయి, ఇది ఎట్లాగో గెలవం. ఒక నాంపల్లి, బహదూర్పుర అసలు 7 సీట్లు గెలవం. ఉన్న ఒక సీట్ అన్న మనం గెలిపించుకుందాం. ఇప్పుడు 4 కోట్ల మంది ఇప్పుడు మొత్తం ఇక్కడ జూబ్లీహిల్స్ వైపే చూస్తుర్రు. మొత్తం 4 కోట్ల మంది జూబ్లీహిల్స్ వైపు చూస్తుర్రు. ఈ 4 కోట్ల మంది జూబ్లీహిల్స్ వైపు చూస్తుర్రు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
అందులో మన ఓటర్లు 3 లక్షల మంది ఉన్నారు. 2,50,000 నుంచి 3 లక్షల మంది ఉన్నారు. ఆ ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీకి పడాలని నేను కోరుకుంటున్నా. భారత్ మాతాకి జై. జై లంకల దీపక్ రెడ్డి అన్న, జై బీజేపీ. నేను ఒక బీజేపీకి గెలిపించాలని ప్రతి ఒక్కళ్ళకి సూచిస్తున్నా. జై బీజేపీ, జై శ్రీరామ్. ఓకే, దీపక్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందా? సాధించదా? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో బంపర్ మెజారిటీతో ఈరోజు గెలవబోతా ఉంది. మా లంకల దీపక్ రెడ్డి గారికి పూర్తి ఈ జూబ్లీ హిల్స్ ప్రజల ఒక ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాం. అన్న, మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిజానికి భారతీయ జనతా పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది జనాలలో? ప్రభావం ఏముంది అంటే అన్న, నిజంగా చెప్తున్నా, ఈ ఇద్దరు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ ముగ్గురు మీద భారతీయ జనతా పార్టీ మంచి మెజారిటీని గెలిచి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకి 24/7 భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త ఏదైతే బూత్ లెవెల్గా కింద పని చేస్తున్నానో అదే కార్యకర్త జూబ్లీహిల్స్ ప్రజల కోసం సేవ చేసినకి రెడీగా ఉన్నారు. నేను చెప్తున్నా, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ ఆ ఆలోచనను ఈరోజు 140 కోట్లకి ప్రతి ఒక్క వ్యక్తికి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ గారు తీసుకోపోతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఏమవుతుంది, మైనారిటీకి తీసుకోపోతున్నారు, లేదంటే హిందూకి సైడ్కి పెడుతున్నారు. నేనేమంటున్నా, నిజంగా జూబ్లీహిల్స్లో పెద్ద మెజారిటీతోని నేను అందరికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 1 నంబర్ మీద భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ లంకల దీపక్ గారికి మీరు ఓటేయండి. మీరు ఈ రోడ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లైట్ సిస్టమ్ కానీ, యూత్ల కోసం కానీ, మహిళల కోసం కానీ అందరికీ సేవ చేయడానికి రెడీగా ఉందని మేమైతే వింటున్నాం.